తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 2,000 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు పొందేటువంటి ప్రతి ఒక్కరికి 4,016 రూపాయలు, 4,016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు పొందేటువంటి ప్రతి ఒక్కరికి 6,016 రూపాయల, 4,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఈ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు నిజంగానైతే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కింద జమ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అయితే తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ముందుగా ఈ వీడియోలో వచ్చేసి మొదటగా మనకి ఈ నెలలో మనకి ఏదైతే ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా లేదంటే పాత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తున్నారా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సమాచారం. ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో రెండోది వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక మొత్తం కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి దాదాపు 2,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు, ఇక ఇటు 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మనకి ఈ నెల చివరి ఆఖరిలో నుంచి లేదంటే ఒకవేళ ఈ నెలలో జమ చేయకపోతే వచ్చే నెల ఏదైతే ఉందో ఆ వచ్చే నెలలోనైతే పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే షురూ అయితే చేయడం అయితే జరిగిందంట. ఇక అదే రీతిలో ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు వచ్చేసి ప్రతి మహిళకి 2,500 రూపాయలు, దాదాపు ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేసేందుకు పలు రకాల అప్డేట్ను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో ఈ నెల చివరి ఆఖరిలో వచ్చేటువంటి నెల చివరి ఆఖరిలోనైతే జమ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈ రోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.